ఈ వీడియోలో నేను 8 కిలోమీటర్లు ఉన్న ఒక కొండపైన నైట్ అంతా క్యాంపింగ్ చేసి ఉదయాన్నే అక్కడ ఒక సన్ రైజ్ని చూడబోతున్నాను. మీరు మాత్రం లైట్ తీసుకోకండి. బ్రేకే మావా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రజెంట్ ఇప్పుడు భద్రాచలం నుంచి స్టార్ట్ అవుతున్నాం. 2 బైకుల్లో 4 స్టార్ట్ అవుతున్నాం. ట్యాంక్ ఫుల్ చేసుకొని మరీ వెళ్తున్నాం. భద్రాచలం నుంచి మేము వెళ్ళే హిల్ స్టేషన్స్ 160 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుండి మీకు రోడ్ టు రోడ్ చూపిస్తాను. ఇక్కడ నుంచి రోడ్ అయితే చాలా నీట్గా ఏ డ్యామేజ్ లేకుండా ఉంది. చూద్దాం ముందు ఎలా ఉంటుందో. ఇక్కడ చాలామంది అయితే ఆగారు. మరి ఇక్కడ ఏముందో చూద్దాం. ఈ ప్లేస్ని ఫస్ట్ వ్యూ పాయింట్ అంటారంట. నేనైతే మీకు ఈ ప్లేస్ని 360 డిగ్రీస్లో చూపిస్తాను. అక్కడ వాటర్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడైతే మనం ఆ వాటర్ దగ్గరికి వెళ్దాం. అక్కడ కనిపించే స్టేజ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం వచ్చాము ఇక్కడికి. వాటర్ చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. మనం మళ్ళీ మన జర్నీని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే రోడ్డు మొత్తం టర్నింగ్స్తో ఉంటుంది. చాలా అంటే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇప్పుడు ఈ రోడ్డుని నేను మీకు ఒక టాప్ వ్యూలో చూపిస్తాను. చూసారుగా ఈ రోడ్డు ఎలా ఉందో. ఏదో పాములాగా మొత్తం మెలికలతో టర్నింగ్స్తో ట్విస్ట్లతో ఉంది. వెళ్ళడం అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది మొత్తం యాక్సిడెంట్ ఏరియా. చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. మాకు టర్నింగ్స్ ఉంటాయని తెలుసు, కానీ ఈ రేంజ్లో టర్నింగ్స్ ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు మాత్రం లైట్ తీసుకోకండి.
బ్రేకే మావా. మాకైతే ఏమీ కాలేదు. ఒక లారీ సడన్గా వచ్చేసరికి సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది. మళ్ళీ మనం మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే చాలా కార్స్ ఉన్నాయి. ఇదైతే అమృతధార వాటర్ ఫాల్స్ అంట. దీన్ని నీకు మేము మళ్ళీ చూపిస్తాను. ఇది సెకండ్ వ్యూ పాయింట్ అంట. మొత్తం కొండలు చెట్లతో మధ్యలో ఖాళీ రోడ్డుతో ఉంది. అంతమించి ఇక్కడ ఇంకేం లేదు. మొత్తం గ్రీనరీతో అమేజింగ్ ఉంది చూడడానికి మాత్రం. ఇక్కడ మళ్ళీ ఒక రోడ్డు చాలా టఫ్గా ఉంది. వీడియో తీయడానికే టూ మచ్ టార్చర్గా ఉంది. మీరే చూసారుగా కెమెరా ఎటు తిరుగుతుందో ఎటు పోతుందో అసలు ఏమీ అర్థం కావట్లేదు. మామూలు టర్నింగ్స్లో మారేడుమిల్లి. ఇది మీకు ఫైనల్ స్టాపింగ్ పాయింట్. ఇక్కడ మీకు ఫుడ్, రెసిడెన్స్, లాడ్జెస్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇదే మీకు లాస్ట్. ఇది దాటిన తర్వాత మీకైతే ఫుడ్ కానీ ఏమీ దొరకవు. ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు క్యాంపింగ్ కనుక టెంట్స్ తెచ్చుకోకపోతే ఇక్కడే రెంట్కి తీసుకోవాలి. కానీ రెంట్ 600 అయినా కానీ వాళ్ళకి 2000 అడ్వాన్స్ అమౌంట్ అయితే పే చేయాలి. 2000 లేకపోతే మీరు డెడ్. మారేడుమిల్లి దాటాక మీకు 2 రోడ్స్ కనిపిస్తాయి. ఒకటి రైట్, ఒకటి లెఫ్ట్. ఇది లెఫ్ట్ రోడ్డు, సింగిల్ రోడ్డు. ఇటు సైడ్ నుంచే మీరు వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే బస్సెస్లో మాత్రం అస్సలు రాకూడదు. ఓన్లీ కార్స్ అండ్ బైక్సే. ఇంకా అవి ఏ వచ్చినా ఈ రోడ్లో సరిపోవన్నమాట. ఇదే ఆ కొండకి స్టార్టింగ్ పాయింట్. ఈవినింగ్ నైట్ అయిపోవడం వల్ల కెమెరా పనిచేయట్లేదు, లైటింగ్ అస్సలు పడట్లేదు. ఈ రోడ్ నేను మీకు రిటర్న్లో వచ్చేటప్పుడు చూపిస్తాను. మొత్తానికి హిల్ స్టేషన్ పైకి అయితే వచ్చేసాం. మినిమం ఒక 1 అవర్ పట్టింది. ఇక్కడైతే ఇంతకుముందే కొన్ని కార్స్ అయితే వచ్చినట్టున్నాయి. వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు ఈ వర్షంలో టెంట్ ఎలా వేయాలో చూద్దాం. ఒక 1 అవర్ అయితే వర్షం పడింది, మామూలుగా రాలేదు. ఇప్పుడే బయటకు వచ్చి చూసాం. ఫుల్ మంచు అయితే ఉంది, ఏమీ కనిపించట్లేదు. టెంట్ చూపించడానికి కూడా అసలు ఏం కనబట్టలేదు. -6 degrees అయితే చలి కనిపిస్తుంది, మామూలుగా లేదు. మార్నింగ్ 6 అవుతుంది. ఫుల్ కార్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఒక 300 మెంబర్స్ వరకు ఉంటారు. నైట్ అయితే అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. సన్ రైజ్ కోసం వెయిట్ చేయాలి ఇంకా.
ఇప్పుడిప్పుడే సన్ రైజ్ కొంచెం కొంచెంగా వస్తుంది. చాలామంది అయితే చూడడానికి వచ్చారు. వీకెండ్స్లో అయితే 2000-3000 వస్తారని కింద అయితే ఒక షాప్ ఉంది, ఆ షాప్లో అయితే చెప్పారు. ఇప్పుడు నీకు మేము రైట్ సైడ్ ఒక వ్యూ చూపిస్తాను. చూసారా, మొత్తం మంచి ఒక స్మోక్ లాగా అసలు తగులుకుంటూ వెళ్ళిపోతుంటే మామూలుగా లేదు. ఫుల్ చలి అయితే ఉంది. సన్ రైజ్ అయితే ఎగ్జాక్ట్గా 7:30కి అయితే వచ్చింది. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది సన్ రైజ్ చూడగానే వెళ్ళిపోయారు, కానీ వాళ్ళకి తెలియదు సన్ రైజ్ తర్వాత ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉందని. అది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇవే అవి మొత్తం 300-500 వరకు హిల్స్ ఉంటాయంట. చూడటానికి అయితే మామూలుగా లేదు, కానీ మేము వెళ్ళిన నలుగురం తప్పితే ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. మరి వాళ్ళకి హిల్స్ అనేవి కనిపిస్తాయని తెలియకుండా వచ్చారో మాకైతే తెలియదు. మేమైతే వెయిట్ చేస్తూనే ఉన్నాం ఇంకా ఏమైనా కనిపిస్తాయేమో అని. చూడు కెమెరా ఏం కాదు, ఇలాగా పెట్టు. బెండో కిందకి వస్తుంది. ప్రకృతి ప్రేమికులం సార్, మేము ఏమైనా చేస్తాం. అదే కనపడ్డది కదా. ఇదైతే ఒక పెద్ద లోయ. ఇక్కడ మనం కానీ అరిచామంటే రీసౌండ్ మాత్రం మామూలుగా రాదు, డబల్ ట్రిపుల్ వస్తుంది. ఇది నాకు కనిపించిన ఇంకో లొకేషన్. అసలు మొత్తం చూడడానికి ఒక మృగరాజు సినిమా లొకేషన్లో ఉంది. లైన్ చేజులన్నీ ఎక్కడ తీసారేమో అన్నట్లుగా ఉంది. అక్కడ చూసారా ఒక వైట్ కార్ ఉంది, అక్కడే మనం క్యాంపింగ్ వేసింది. అక్కడ నుంచి ఇక్కడ వరకు మేము నడిచి వచ్చేసాం. మినిమం ఒక 3-4 కిలోమీటర్స్ అయితే నడిచి వచ్చాం. ఇంకా ఇది మనం క్యాంపింగ్ చేసిన ఏరియా. మార్నింగ్ టైంలో అయితే చూడడానికి ఇలా ఉంటుంది. వీళ్ళే మా ఫ్రెండ్స్. టెంట్ని హోల్డ్ చేయండి రా అంటే కైట్లా ఎగరేస్తున్నారు. ఇంకా మనం ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోవాలి.
మీకు మార్నింగ్ టైంలో కొండ దిగే ప్లేస్ని చూపిస్తా అని చెప్పాను కదా, అది ఇదే. అక్కడక్కడైతే సిమెంట్ రోడ్డు వేసారు, మిగతా అంతా మొత్తం మట్టి రోడ్డే. బైక్ ఎక్కాలంటే మాత్రం ఫుల్ కండిషన్లో అయితే ఉండాలి, అండ్ బ్రేక్స్ అయితే బాగా పనిచేయాలి. కొంచెం అటైనా ఇటైనా లోయలో మాత్రం పడిపోతారు. ఇది కేర్ఫుల్గా చూసుకోండి. ఈ రోడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మరీ ఇక్కడికి రావాలి అని. మీకైతే పర్ఫెక్ట్గా అయితే చూపించాను నేను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి కామెంట్లో నన్ను అడగండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను.